ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రాజు అనే టోపీల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజు గ్రామాలకు వెళ్లి రంగురంగుల టోపీలు అమ్మేవాడు. అతని దగ్గర చాలా ప్రత్యేకమైన టోపీలు ఉండేవి. రాజు ప్రతిరోజు శుభోదయం కంటే ముందే తన టోపీలను సర్దుకొని వాటిని ఒక పెద్ద బుట్టలో పెట్టుకొని తలపై పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్లి అమ్మేవాడు. అతను ఎప్పుడూ ఒక పాట పాడుకుంటూ తిరిగేవాడు. టోపీలు టోపీలు రంగురంగుల టోపీలు అని పాడేవాడు. అతని పాటకు పిల్లలు అతన్ని చూసి టోపీల మామయ్యా టోపీల మామయ్యా అని వెంటపడేవాడు. అతని టోపీలు గ్రామాల్లో చాలా అమ్ముడుపోయేవి. ఒకరోజు రాజు చాలా దూరంలోనే ఉండే ఒక పెద్ద ఊరికి వెళ్లాలని అనుకున్నాడు. ఈరోజు పెద్ద గ్రామంలోకి వెళ్లి చాలా టోపీలమ్మాలి అనుకుని బయల్దేరాడు. మధ్యలో అతనికి ఒక అడవి కనిపించింది. చాలా నిశ్శబ్దంగా ఉంది కాని రాజు ఆ అడవి దాటాలి అని అనుకున్నాడు. సూర్యుడు మధ్యకాసానికి చేరేసరికి వేడి ఎక్కువైంది. రాజుకు చాలా అలసటగా అనిపించింది. అతను కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం అని అతను ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు చాలా పెద్దది. దాని నీడ చల్లగా ఆహ్లాదంగా ఉంది. రాజుకు కొద్దిసేపటికి నిద్రవచ్చేలా అనిపించింది. అతను తన బుట్టను దగ్గర పెట్టుకుని కొద్దిసేపు మాత్రమే పడుకుంటాను అని నిద్రపోయాడు. అయితే ఆ చెట్టుమీద కోతుల గుంపు ఉండేది. ఆ కోతులు చాలా చిలిపి. వాటికి ఏదైనా కొత్తగా కనిపిస్తే వెంటనే ఆడుకోవాలనిపించేది. రాజు నిద్రపోతున్నప్పుడు ఒక కోతి కిందికి చూసింది. అరే, ఇవేంటి అని ఆశ్చర్యపడింది. అది మెల్లగా కిందకు వచ్చి ఒక టోపీ తీసుకుంది. తన తలపై పెట్టుకుంది. మరొక కోతి కూడా చూసి అది కూడా టోపీ తీసుకుంది. చాలా గోతులు కిందికి వచ్చి ప్రతి ఒక్కటి ఒక టోపీ తీసుకొని తమ తలపై పెట్టుకున్నాయి. కొంతసేపటికి రాజు నిద్రలేచాడు. అతను తన బుట్టవైపు చూశాడు. అయ్యో అని అరిచాడు. బుట్ట పూర్తిగా ఖాళీగా ఉంది అని అతని చాలా భయం వేసింది. నా టోపీలు ఎక్కడికి పోయాయి? అవి లేకపోతే ఎలా అమ్మకం చేస్తాను అని భయపడ్డాడు. అతను చుట్టూ చూశాడు. ఎక్కడ టోపీలు కనిపించలేదు. హఠాత్తుగా పైనుండి ఏదో శబ్దం వినిపించింది. అతను పైకి చూశాడు. అక్కడ కోతులు టోపీలు పట్టుకుని కూర్చున్నాయి. రాజుకు మొదటగా కోపం వచ్చింది. అయ్యో, ఇవి నా టోపీలు, వెంటనే కింద పడేయండి అని అరిచాడు. కాని కోతులు కూడా అదేవిధంగా అరుస్తూ అతన్ని ఎగతాళి చేశాయి. రాజు చేతులు ఊపాడు. కోతులు కూడా చేతులు ఊపాయి. అతను ఎగిరాడు. కోతులు కూడా ఎగిరాయి. అతను కోపంగా ముఖం పెట్టాడు. కోతులు కూడా అలాగే చేశాయి. అది చూసి అతను ఇంకా ఆయా మాయలో పడ్డాడు. కొంతసేపటికి అతను శాంతంగా కూర్చున్నాడు. ఇలా కోపమైతే ఉపయోగం లేదు, ఇంకేదైనా మార్గం ఆలోచించాలి అని అనుకున్నాడు. అప్పుడతను గమనించాడు. కోతులు నేను చేసినట్టు అవి చేస్తున్నాయి. అతని మనసులో చిన్నగా నవ్వుకున్నాడు. ఆహా, ఇదే అవకాశం అని అనుకున్నాడు. అతను మెల్లగా తన తలపై ఉన్న టోపీని తీసుకున్నాడు. కొంచెం ఆలోచించినట్టు నటించాడు. తర్వాత ఒకసారిగా టోపీని నేలపైకి విసిరేశాడు. అది చూసిన కోతులు కూడా అదే పనిచేశాయి. ఒక్కొక్కటిగా అన్ని కోతులు తమ టోపీలను కిందికి విసిరేశాయి. రాజు వెంటనే లేచి అన్ని టోపీలను సేకరించాడు. అతను చాలా సంతోషపడ్డాడు. బుద్ధి ఉంటే సమస్యకైనా పరిష్కారం దొరుకుద్ది అని అనుకున్నాడు. అతను కోతులువైపు చూసి నవ్వాడు. కోతులు కూడా నవ్వాయి. ఆ తర్వాత రాజు మళ్లీ తన ప్రయాణం ప్రారంభించాడు. నీతి: తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్య అయినా సులభంగా పరిష్కరించవచ్చు.